సో ఇలాంటివి హెచ్ఐవి అండ్ హెపటైటిస్. సో ఈ 2 జబ్బులు కామన్గా మీరు విన్నవి. ఇవి కాకుండా సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్. వీటి మీద అవగాహన చాలా తక్కువ ఉందండి. మోస్ట్ కామన్గా చూస్తున్నది హెర్పీస్ ఇన్ఫెక్షన్. హెర్పీస్ అంటే ఒక వైరస్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్. ద నేమ్ ఇస్ హెర్పీస్ వైరస్. సో ఈ హెర్పీస్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు కాండం వాడినప్పటికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో పార్ట్నర్స్కి ఏదైనా ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రైవేట్ పార్ట్స్లో చిన్న చిన్న అల్సర్స్ లాంటివి వస్తాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి అవి. కొన్నిసార్లు వాటిలోంచి చీము కూడా రావచ్చు. వీటిని హెర్పెటిక్ అల్సర్స్ అని అంటారు. సో ఈ హెర్పీస్ అల్సర్స్ ఉన్నప్పుడు పూర్తిగా కోర్స్ వాడుకొని కంప్లీట్గా క్యూర్ అయినాకే మళ్ళీ సెక్స్లో పాల్గొనాలన్నమాట. లేకపోతే మళ్ళీ పార్ట్నర్కి ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో స్కిన్ మీద వస్తాయి. ఈ అల్సర్స్ స్కిన్ మీద వచ్చినప్పుడు కాండం వాడుకున్నప్పటికీ కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయినప్పుడు ఆ వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో దీన్ని హెర్పీస్ ఇన్ఫెక్షన్ అంటారు. దీని మీద అవగాహన తక్కువ. కాండమ్స్ వాడాం కదా మాకు ఎలా వచ్చి ఉంటుంది అని డౌట్ ఎక్కువగా ఉంటుంది. కానీ పార్ట్నర్కి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఏదన్నా చీములాగా రావడము, ఏమన్నా చిన్న చిన్న పుండ్లులాగా ఉండడము, ఇలాంటివి ఉంటే సెక్స్లో పాల్గొనకూడదు.